హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టేక్. వీక్లీ డీకోడ్ ఏదైతే మనం ఎవ్రీ వీక్ ఆ వీక్లో జరిగిన ఇంపార్టెంట్ థింగ్స్ కానీ లేకపోతే సమ్ హాట్ టాపిక్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నాం అందులో వీక్ థర్డ్ అయితే మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. ముఖ్యంగా మనం ఈ వీక్ కొన్ని పాజిటివ్ అండ్ అలాగే కొంచెం మనకి హ్యాపీనెస్ ఇచ్చే టాపిక్స్ అయితే ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత ర్యాండమ్గా మనకి కొంచెం ఐ ఓపెనింగ్ టాపిక్స్ కానీ లేకపోతే మనం ఆలోచించాల్సిన టాపిక్స్ కానీ కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీక్ మాట్లాడుకున్నది ఐఐటి మద్రాస్ అండ్ అలాగే ఇస్రో రెండు కొలాబరేట్ అయ్యి ఒక ఏరోస్పేస్ అంటే ఏదైతే స్పేస్లో వాడే ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో అంటే రాకెట్స్ కానీ లేకపోతే ఇంకా సమ్ అదర్ శాటిలైట్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిల్లో లేకపోతే ఆ స్పేస్ రిలేటెడ్ సెక్టార్లో వాడే ఏదైతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మన ఇండియాలో ఎప్పటిదాకా ఏంటంటే మనం ఆ చిప్స్ అవన్నీ ఇదర్ వేరే వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అట్లాంటివి ఉంది. ఇప్పుడైతే మనం ఓన్గా ఐరిస్ అనే పేరుతో ఒక చిప్ని అయితే డెవలప్ చేసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు సేమ్ చిప్స్ ఏదైతే సెమీ కండక్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో దానిలో ల్యామ్ రీసెర్చ్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో అది ప్రపంచంలో సెమీ కండక్టర్ సెక్టార్లో వర్క్ చేస్తున్న కంపెనీ లిస్ట్ కనుక చూస్తే టాప్ 12లో ఉంటుంది. అంటే లైక్ ఫస్ట్ వచ్చేసరికి ఎన్విడియా, నెక్స్ట్ టిఎస్ఎంసి, బ్రాడ్కామ్, ఏఎస్ఎంఎల్, శాంసంగ్, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్, క్వాల్కామ్, ఏఎండి, ఆర్మ్, అప్లైడ్, ఇలా ఏదైతే ఇవన్నీ సెమీ కండక్టర్ ఫీల్డ్లో వర్క్ చేసే కంపెనీస్ అనమాట. అందులో ల్యామ్ రీసెర్చ్ సెమీ కండక్టర్ దాంట్లో 12th పొజిషన్ అనమాట ప్రపంచంలో. అలాంటి ల్యామ్ రీసెర్చ్ మన ఇండియాలో రానున్న 4 నుంచి 5 సంవత్సరాల్లో సుమారు 10,000 కోట్ల రూపాయలు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో అయితే పెట్టుబడి పెడతామని అయితే చెప్పారు. ఇది ఏదైతే ఉందో ఇది మన ఇండియాకి చాలా పెద్ద విషయమనే చెప్పాలి. ఎందుకంటే మీకు నేను ఒకటి చెప్తాను, అంటే మనం చదువుతాం కదా, ఫస్ట్ వచ్చేసరికి ఈ స్టోన్ ఏజ్ అని చెప్పని చదువుతాం, తర్వాత వచ్చేసరికి బ్రాంజ్ ఏజ్ అని చదువుతాం, అలాగా తర్వాత వచ్చేసరికి ఐరన్ ఏజ్ ఇట్లా చదువుతాం కదా. అలాగే ఇప్పుడు మనం సిలికాన్ ఏజ్లో ఉన్నాం. సిలికాన్ ఏజ్ అంటే ఏదంటే మన చుట్టుపక్కల ఏవైతే టీవీ అవ్వచ్చు, రిఫ్రిజిరేటర్ అవ్వచ్చు, మైక్రో ఓవెన్ అవ్వచ్చు, ఫోన్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ప్రతిదీ అవి వర్క్ అవ్వాలంటే సిలికాన్ ఉండాలి. సిలికాన్ అంటే ఇండైరెక్ట్లీ చిప్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో సిలికాన్ ఏజ్లో ఉన్నాం. కానీ మన దురదృష్టం లేకపోతే మన యొక్క బ్యాడ్ ఏంటంటే మన ఇండియాలో ఏ కంపెనీ కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే సెమీ కండక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ ఇప్పటి వరకు ఏ రకమైన అంటే టాప్ క్లాస్ ఏదైతే ఇప్పుడు మీకు ఇందా నేను చూపించాను చూడండి ఒక లిస్ట్, ఇందులో ఏ కంపెనీ కూడా బ్రాడ్కామ్ కానీ టీఎస్ఎంసీ కానీ ఏఎస్ఎంఎల్ కానీ శాంసంగ్ కానీ క్వాల్కామ్ ఇట్లా ఏది చూసుకున్నా ఈవెన్ టాప్ 20 తీసుకున్నా కూడా మన ఇండియన్ కంపెనీస్ ఎక్కడా కనబడవు. బట్ ఏదైతే మనం సిలికాన్ ఏజ్లో ఉన్నామో అండ్ రానున్న రోజులు ఏవైతే ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని లేకపోతే ఇంకా సమ్ అదర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఇంకా రోబోటిక్స్ అని వీటన్నిటికి చిప్స్ అనేవి లేకపోతే సిలికాన్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ అనమాట. సో ఏదైతే ఈవెన్ అది బయట నుంచి మన ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఈ సెక్టార్స్లో రావటం అనేది మనం కన్ఫర్మ్గా కొంచెం ఆనందించాల్సిన విషయమే. సో ఇది ఒక పాజిటివ్ టాపిక్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బీఐ రీసెంట్గా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మొత్తం అన్ని మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు అండ్ అలాగే కేంద్రం వాటి యొక్క ఎక్స్పెండిచర్ క్వాలిటీ ఎలా ఉందని అయితే ఒక రీసెంట్గా ఒక రిపోర్ట్ లాంటిది అయితే ఇచ్చారు. ఈ రిపోర్ట్ని 1991 నుంచి అయితే ఆర్బీఐ ఇవ్వటం స్టార్ట్ చేసింది. అంటే ఏంటంటే స్టేట్స్ కానీ సెంటర్ కానీ దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ ఖర్చులు ఎంత, అలాగే వాళ్ళ ఖర్చుల్లో ఎంత అప్పులు చేస్తున్నారో అప్పులు దేనికోసం చేస్తున్నారు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే 2 types ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదన్నా ఒక ఎసెట్ అంటే మేబీ బిల్డింగ్స్, రోడ్స్ లేకపోతే ఇంకా సమ్ అదర్ కడతాం. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనకి యూస్ఫుల్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ జస్ట్ ఉన్న ఖర్చులు, శాలరీస్ అని లేదా ఇంకా సమ్ అదర్ పథకాలు ఇవ్వటం, స్కీమ్స్ ఇవ్వటం లేదా ఫ్రీగా డబ్బులు ఇవ్వటం ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైనా ఒక ఎసెట్ క్రియేట్ అవ్వటం. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి. ఇది జనరల్గా అంటే ఒక స్టేట్ కానీ లేకపోతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ కానీ మంచిగా ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలంటే అది నార్మల్గా ఇది. బట్ రీసెంట్గా మనం మారుతున్న కాలం బట్టి చాలా మంది ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్, లేకపోతే ఫ్రీ బస్ రైడ్స్, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ లేకపోతే మనం రీసెంట్గా ఢిల్లీలో చూస్తే 2,100 ప్రతి మహిళలకు ఇస్తాము, లేకపోతే ఫామ్ లోన్ వేవర్ చేస్తాం, ఇట్లాంటి ఏదైతే చెప్తున్నారో దానివల్ల అవి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద అయితే వస్తాయి. దానివల్ల ఏం ఒక ఎసెట్ అయితే క్రియేట్ అవ్వదు. బట్ ఇవన్నీ అంటే జనరల్గా ఇవి వస్తాయి. అలా ఏదైతే ఆర్బీఐ
ఒక 1991 నుంచి ఏదైతే రిపోర్ట్ స్టార్ట్ చేస్తుందో అప్పటి నుంచి కనుక చూస్తే రీసెంట్గా ఆ యొక్క ఎక్స్పెండిచర్ క్వాలిటీ అయితే పెరిగింది, లేకపోతే బెటర్గా ఉందని అయితే చెప్పారు. ఇది మనం టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అటు సంతోషపడాల్సిన విషయం కాదు, అలానే బాధపడాల్సిన విషయం కాదు. బట్ యాజ్ ఎన్ ఇండియన్, లేకపోతే మనం ఇండియాలో బతుకుతున్న వన్ ఆఫ్ ద కామన్ మ్యాన్ కింద మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా ఏదైనా సరే మన డబ్బుల్ని లేకపోతే మన రాష్ట్రాన్ని ఇవి దాన్ని ఏమంటారు ఒక రకంగా చూపించి అప్పులు కానీ లేకపోతే మన మీద వేసే ట్యాక్స్లతోని ఏదైనా చేస్తారు. సో ఈ ఫ్రీ ఇస్తున్నారనో లేకపోతే ఫ్రీ ఇవ్వాలనో కోరుకోవటం అయితే కన్ఫర్మ్ గా మనం తగ్గించాలి. లేకపోతే ఇట్లాంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఇప్పుడైతే ఏం తెలియకపోవచ్చు కానీ ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఖతర్, ఏదైతే వన్ ఆఫ్ ద వెస్ట్ ఏషియన్ కంట్రీ, వెస్ట్ ఏషియా అంటారు, కొంతమంది మిడిల్ ఈస్ట్ అంటారు, ఏదైనా సరే ఓకే. ఎందుకంటే వెస్ట్ ఏషియన్ ఎందుకంటారంటే నార్మల్గా మిడిల్ ఈస్ట్ అని ఎందుకన్నారంటే ఒకప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ ఇట్లాంటి ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అవి వెస్టర్న్ సైడ్ ఉండేసరికి వాటికి ఇటు సైడ్ ఏదైతే ఆ కంట్రీస్కి ఈస్ట్ సైడ్ ఉన్న దాన్నన్నిటిని ఈస్టర్న్ సైడ్ అనుకునే వాళ్ళు ఈస్టర్న్ సైడ్కి మధ్యలో వచ్చే ఈ భాగాన్ని మిడిల్ ఈస్ట్ అని అయితే వాళ్ళు చెప్పుకున్నారు. బట్ టెక్నికల్గా అది వెస్ట్ ఏషియా అనమాట. సో ఇదన్నా ఇప్పుడున్న మన జాగ్రఫీ గురించి లేకపోతే కంట్రీస్ గురించి కవర్ చేసినప్పుడు మాట్లాడదాం. బట్ రీసెంట్గా ఎవరైతే ఖతర్ యొక్క అమీర్ ఎవరైతే హమీద్ అల్తానీ అనే ఆయన ఎవరైతే మన ఇండియాకి వచ్చారో ఆయన మన ఇండియాలో సుమారు $10 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇప్పుడున్న దాని ప్రకారం సుమారు 84 నుంచి 87 వేల కోట్ల రూపాయలు మన ఇండియాలో పెట్టుబడి పెడతామని చెప్పారు. ఆ పెట్టుబడి కూడా వేరియస్ సెక్టార్స్, ఫుడ్ ప్రాసెసింగ్ అని ఇట్లాంటి వేరియస్ ఇండస్ట్రీస్ లో అయితే పెడతామని అయితే చెప్పారు. అండ్ ఇది ఒక రకంగా మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వాటిల్లో మనకి కొంచెం సపోర్ట్ ఇచ్చే థింగ్ అనమాట. అండ్ అలాగే మనకి మిడిల్ ఈస్ట్ ఏదైతే ఇప్పుడు వెస్ట్ ఏషియా చెప్పుకుంటున్నామో వీటిలో మన ఇండియాకి సంబంధించిన పీపుల్ ఎవరైతే కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ స్టేట్స్ నుంచి అక్కడ లేబర్ కింద లేకపోతే ఇంకైనా సమ్ అదర్ టెక్నికల్ వర్కర్స్ కింద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ యొక్క బాగోగులు కానీ లేకపోతే ఈ కంట్రీస్తో మనకి ఇట్లా డీప్ రిలేషన్స్ ఉంటే మనం మన దేశస్తులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ కోసం పోరాడటానికి కానీ లేకపోతే వాళ్ళ యొక్క హక్కుల కోసం మనం మాట్లాడటానికి కానీ కొంచెం మనకి లెవరేజ్ అయితే దొరుకుతుంది. సో ఇది కూడా మనం ఒక గుడ్ థింగ్ అనే చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐఫోన్, మనందరికీ తెలుసు యాపిల్ యొక్క ఐఫోన్, దాని యొక్క కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే మొరాటా అనే ఒక కంపెనీ, ఇందాక మనం ల్యామ్ రీసెర్చ్ ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే ఇలా మొరాటా అనే కంపెనీ కూడా మన ఇండియాకి వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అయితే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా ఇదివరకు ఇది చైనాలో ఉండేది, ఇది చైనా నుంచి మన ఇండియాకి ఏదైతే షిఫ్ట్ అవ్వాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారో అది చైనాకి నచ్చలేదు. సో వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ ఆ కంపెనీలో పనిచేసే చైనీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వీసాస్ అవన్నీ వెంటనే అప్రూవ్ చేయకుండా, ఎందుకంటే మనం ఏదో కంపెనీ ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్తున్నాం అంటే మనం మాట్లాడుకున్నంత ఈజీ అయితే కాదు. ఆల్రెడీ కొన్ని సంవత్సరాల పాటు ఆ కంపెనీ ఆ యొక్క ప్లేస్లోనో లేదా ఆ ఒక్క పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చి లేదా వాళ్ళందరినీ ట్రైన్ చేసి పెట్టుకుంటారు. సో ఏదో మన చిటికేసి ఫర్ సపోజ్ ఎప్పటిదాకా బెంగళూరులో ఉన్నది రేపు పొద్దున్న నుంచి ఏదో పలానా కర్నూలులో రావాలి లేకపోతే పలానా విజయవాడలోకి రావాలంటే అంత ఈజీగా అయితే రారు. అండ్ రెండోది ఎవరైతే చైనాలో ఇప్పటిదాకా ఉన్నారో చైనీస్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు వచ్చి ఇంకొకరికి గనక ఒకవేళ ఇప్పుడు ఇండియాలో పెట్టాలనుకుంటున్నారు ఈ కంపెనీ, ఇండియన్స్కి వచ్చి వాళ్ళు ఇవన్నీ గనక నేర్పిస్తే వాళ్ళు కొంచెం ఈజీగా ఇండియన్స్ కి వెంటనే వస్తుంది. బట్ వాళ్ళందరినీ ఇక్కడికి రానివ్వకుండా చైనా అయితే కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది. యాక్చువల్గా ఈ కంపెనీ రావటం అనేది కొంచెం గుడ్ టాపిక్. అండ్ అలాగే చైనాతో మనకి ఇష్యూస్ ఎప్పుడు ఉండవు. సో చూద్దాం ఈ కంపెనీ రాగలుగుతుందో లేదో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా మనకి ఏరో ఇండియా ఏదైతే జరిగిందో అందులో ఈ ఐఐటి నుంచి ఒకలో స్టార్టప్ అయితే ఒకటి వచ్చింది. దాన్ని స్టార్టప్ ఏంటంటే ఒక రకంగా నీటిలో వెళ్ళే ఒక ఏరోప్లేన్ లాగా అనుకోండి మీకు అర్థం కావాలంటే. దాన్ని బట్టి ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే చెన్నై నుంచి కోల్కతా వరకు 3 గంటల్లో సుమారు 600 రూపాయలతో అయితే మనం ట్రావెల్ అయితే చేయొచ్చు. హోప్ ఈ స్టార్టప్ అయినా సరే మన ఇండియాకి ప్రపంచాన్ని అంటే మన ఇండియాని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయంటే అనుకుందాం. అలాగే ఏదైతే గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ ఇట్లా ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అవన్నీ అమెరికన్ ఎలా అయితే అని, అలాగే ఈ కంపెనీ మన ఇండియా నుంచి అంత పెద్ద స్థాయికి అయితే వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ఏదైతే మన గవర్నమెంట్ ఓన్డ్ టెలికాం కంపెనీ ఏదైతే ఉందో సుమారు 17 ఏళ్ల తర్వాత
262 కోట్ల రూపాయల ప్రాఫిట్ అయితే చూడటం జరిగింది. ఈ బిఎస్ఎన్ఎల్ కానీ, ఎయిర్ ఇండియా కానీ ఇవన్నీ ఒకప్పుడు అంటే లైక్ 2004, 2005 ఈ టైంలో బాగా ప్రాఫిట్స్లో కానీ లేదా బాగా బెటర్గా పెర్ఫామ్ చేసినాయి. ఈవెన్ బిఎస్ఎన్ఎల్ అయితే 2004 ఆర్ 5 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దానికి ప్రాఫిట్ ఉండేది. అలాంటిది ఇప్పుడు 17 ఏళ్ళ తర్వాత 262 కోట్లు ప్రాఫిట్ వస్తే మనం ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం. సో ఈ దేనికి జరిగినాయి, ఎలా జరిగినాయి, బిఎస్ఎన్ఎల్ యొక్క అంటే ఇలా డౌన్ఫాల్ కారణం ఏంటని చాలా ఉన్నాయి. కొన్ని బ్యూరోక్రాటిక్ ఉన్నాయి, కొన్ని అలాగే పొలిటికల్ సైడ్ ఉన్నాయి. అవన్నీ నేను ఇంకొక వీడియోలో అయితే కవర్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది ఒక గుడ్ మూవ్ అనే చెప్పాలి, అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మన ఎయిర్టెల్ అని లేకపోతే జియో అని ఇట్లా ఒక మన టెలికాం మార్కెట్ ని ఒక డియోపలి సైడ్ అంటే మనం ఎయిర్టెల్ అన్న వాడాలి లేదా జియో అన్న వాడాలి. ఇంకా వేరే వేరే కంపెనీస్ అంత ఎఫెక్టివ్ గా వాళ్ళ యొక్క నెట్వర్క్ కానీ వాళ్ళ యొక్క సర్వీసెస్ కానీ లేవు. సో ఏదైతే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ప్రాఫిట్ సైడ్ నడవటం అనేది కొంచెం బెటర్ అనే చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత మనం ఆల్రెడీ నేను ఒక ఢిల్లీ ఎలక్షన్స్ మీద ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. దానిలో నేను చెప్పినట్టు యమునా క్లీనింగ్ మీద ఫస్ట్ ఢిల్లీ యాజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ 1.4 బిలియన్ ఇండియన్స్ 140 కోట్ల మంది ఆశల రాజధాని, లేకపోతే గర్వంగా చెప్పుకోవాల్సిన రాజధానిలో ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ లేదా ఇంకా సమ్ అదర్ ఇన్సిడెంట్స్ ఏదైతే జరగటం మనం కన్ఫామ్ గా అంటే అంత మంచిదైతే కాదు. ఎందుకంటే మనం ఏదైతే 2047కి డెవలప్డ్ ఎకానమీ అవ్వాలి, వికసిత్ భారత్ అవ్వాలి, ఆత్మనిర్భర్ భారత్ అవ్వాలి, ఇట్లాంటివి ఏవైతే అనుకుంటున్నామో వాటికి ఎస్పెషల్లీ నేను ఢిల్లీ అని మన రాజధాని అని చెప్పట్లేదు, బట్ ఎవ్రీ సిటీ ఎవ్రీ స్టేట్ ప్రతిదీ శుభ్రంగా ఉండాలి, మన యొక్క ఎయిర్ కానీ వాటర్ కానీ మంచిగా ఉండాలనేది మన ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అలాగే అన్నిటితో పాటు ఇది కూడా మనకు ఒక వర్క్ కింద అయితే పెట్టుకోవాలి. సో దాని పరంగానే ఇప్పుడు ఢిల్లీ రీసెంట్ గా ఎలక్షన్స్ అయిన తర్వాత యమునా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఇది ది బెస్ట్ అనమాట. ఎందుకంటే నేను మీకు ఎందుకు అంటున్నానో కూడా మీకు ఒక ఫోటో అయితే చూపిస్తాను, మీరు నమ్మరు. ఇది యమునా, మన ఢిల్లీలో యమునా ఇట్లా ఉంటుంది. ఇది అంత ఇండస్ట్రియల్ వేస్ట్ అవన్నీ రావటం వల్ల ఇట్లా నొరగలాగా వచ్చేసి ఆఖరికి ఇప్పుడు నార్త్ సైడ్ ఇది కర్వా చౌత్ అని ఇట్లాంటి ఏవైతే ఫెస్టివల్స్ జరుపుకుంటారో ఆ టైంలో కూడా ట్రెడిషన్ కాబట్టి లేదా రిలీజియస్ కొన్ని రిచువల్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ ఇట్లాంటి నొరగలా ఉన్న అంటే ఈ నొరగంటే ఊరినే ఏదో కొంత టైం ఉంటుంది, లేకపోతే ఈ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. ఎవ్రీ టైం మీరు 365 days వెళ్తే కన్ఫర్మ్ గా మోర్ దాన్ 300 days ఇలాగే ఉంటుంది యమునా. సో యమునా క్లీనింగ్ ఏదైతే స్టార్ట్ చేశారో కన్ఫర్మ్ గా కొంచెం మంచి థింగ్ అనే చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెస్లా ఇండియాకి వస్తుందని అయితే అంటున్నారు. మళ్ళీ చూద్దాం ఈసారి అన్న ఇండియాకి వస్తుందా లేదా అనేది. ఎందుకంటే ఇప్పటికి ఒక 3-4 years నుంచి మనల్ని ఒక రకంగా ఆశ పెడుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే కొంతమంది టెస్లా ఫ్యాన్స్ ఉన్నారు, ఎలాన్ మస్క్ ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ లేకపోతే టెస్లా కార్స్ వాడాలని ఒక క్యూరియాసిటీ, యాంగ్జైటీ ఏవైతే ఉన్నాయో అవి అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఒక కొలిక్కి వస్తాయని అయితే అనుకుందాం. ఈ టెస్లా ఆల్రెడీ రీసెంట్ గా మన ఇండియాలో కొంతమంది రిక్రూట్మెంట్ కూడా రిసెప్షనిస్ట్ అని, స్టాఫ్ అని, లేకపోతే సమ్ ఎనలిస్ట్లు అని ఇలాంటి వాళ్ళని కూడా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు లేకపోతే చేసిందని అయితే చెప్తున్నారు. సో చూద్దాం టెస్లా ఇప్పుడైనా సరే మన ఇండియాకి వస్తుందో లేదో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియాకి సంబంధించింది కొంచెం ఇది మనకి ఒక బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఏరో ఇండియా ఏదైతే 2025 మనకి రీసెంట్ గా బెంగళూరులో కన్క్లూడ్ అయిందో అందులో నేను ఆల్రెడీ దీని మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. దీనిలో ఏదైతే మనం యుఎస్ యొక్క F-35 అండ్ అలాగే రష్యన్ యొక్క Su-57 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుందని ఏదైతే చెప్పామో ఇందులో ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చిందని అయితే చెప్పాలి. Su-57 నో డౌట్ ఎట్ ఆల్ కన్ఫర్మ్ గా షో మొత్తం స్టీల్ చేసేసింది. బట్ యుఎస్ యొక్క F-35 అయితే కనీసం ఈవెన్ ఒక్క డిస్ప్లే కూడా వాళ్ళు ఇవ్వలేదు, జస్ట్ ఉన్న ప్లేన్ తీసుకొచ్చి అక్కడైతే పెట్టారు. సో ఏదైతే మన యొక్క ఎయిర్ ఫోర్స్ కి కొన్ని సుమారు 114 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే మనం కొనాలని ఆల్రెడీ టెండర్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత మోస్ట్ గా మనం F-35 కొనుక్కుంటామని అయితే అన్నారు. బట్ ఏదైతే ఈ ఏరో ఇండియాలో F-35 ప్రదర్శన లేకపోవడం, Su-57 చాలా మంచి ప్రదర్శన ఇవ్వడం ఏదైతే ఉందో, సో ఈ 114 ఫైటర్ జెట్స్ ఏదైతే ఇండియా కొందామని అనుకుంటుందో 90% రష్యా యొక్క Su-57కి వెళ్తాయని అయితే అనుకుంటున్నారు. చూద్దాం దీని మీద ట్రంప్ ఏమని అనుకుంటారో లేదా ఆయన ఈ డీల్ ని ముందుకు సాగనిస్తారో లేదో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైటర్ జెట్ కి సంబంధించింది ఈ ఏదైతే మనం మాట్లాడుకున్న F-35 కానీ ఏదైతే Su-57 కానీ ఇది మనకి ఎందుకు అవసరం అంటే ఆల్రెడీ మన
దాయాదుల దేశం ఏదైతే అది పాకిస్తాన్, ఆల్రెడీ చైనా నుంచి కానీ పాకిస్తాన్కి ఓన్గా ఇటువంటి రకమైన 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ లేదా ఇంకా సమ్ అదర్ థింగ్స్ అయితే అది ఎప్పుడు చైనా మీద కానీ టర్కీ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ప్రొక్యూర్ చేసే పనిలో ఉన్నారు. సో మనం ఏదైతే 114 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో చాలా త్వరితగతిన అయితే Su-57 అయినా ఉండే లేదా F-35 అయినా ఉండే ఇదైతే $80 million అవుతుంది పర్ జెట్. ఇదైతే 40 to 45 million డిపెండ్స్, ఏదైనా మనం ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. సో కాస్ట్ ఏదైనా కానీ మన ఎయిర్ ఫోర్స్ కి నీడ్ గానే ఉంది. అండ్ అలాగే మన చుట్టుపక్కల ఉన్న మన శత్రు దేశాలు అయితే కన్ఫర్మ్ గా మనని ఏదన్నా ప్రిపేర్ అవడానికి మనం కొంచెం బెటర్ పొజిషన్ లో ఉంటాం. లేకపోతే మళ్ళీ మనం ఏదో ఒక ఊరి లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మన సౌర ప్రపంచంలో యాస్ట్రాయిడ్స్ ఉలకలు అని అంటారు కదా తెలుగులో, అవైతే అందులో ఒక యాస్ట్రాయిడ్, దాన్ని సిటీ కిల్లర్ అని అయితే అన్నారు. అది మన ఇండియా ఎస్పెషల్లీ 2032లో మన ఇండియాలోని ముంబై కానీ లేదా కలకటా కానీ ఈ రెండిట్లకి వచ్చి ఆ యాస్ట్రాయిడ్ ఏదైతే ఉందో అది గుద్దుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ అది కనుక జరిగితే కన్ఫర్మ్ ఈ ముంబై కానీ లేదా కోల్కతా కానీ డిస్ట్రాయ్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. ఈ రీసెంట్ గా 2.3% ఛాన్స్ ఉంది ఆ యాస్ట్రాయిడ్ వచ్చి ఇండియాకి తగులుకోవటానికి అని చెప్పారు. బట్ రీసెంట్ గా అంటే ఈ రోజు ఆ పర్సంటేజ్ వచ్చి 3.1% అయిందని అయితే చెప్పారు. సో చూద్దాం, మనం 2032 అంటే చాలా టైం ఉంది. బట్ టైం ఉన్నప్పటికీ కూడా మనం చైనా నుంచి అయితే ఈ విషయంలో కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇందాక మీకు చూపించినట్లు ఈ మ్యాప్ చూడండి, ఇలా ఈ దాంట్లో నేను గీత గీస్తున్నాను చూడండి. ఈ వేలో ఎక్కడో చోట ప్రపంచంలో ఈ వేలో ఎక్కడో చోట ఆ యొక్క యాస్ట్రాయిడ్ యొక్క ఇంపాక్ట్ అయితే ఉంటుంది. చైనాకు కూడా టచ్ అవుతుంది. సో చైనా వెంటనే ఒక ప్లానెటరీ డిఫెన్స్ ఫోర్స్ అయితే రెడీ చేసేసింది. ఆ సిటీ కిల్లర్ ఏదైతే ఆ యాస్ట్రాయిడ్ అని దానికి పేరు పెట్టారో దాన్ని ఎలా అయినా డైవర్ట్ చేయడానికి ఆప్షన్ ఉందా, లేకపోతే ఏదైనా చేయొచ్చా అనే ఆప్షన్ అయితే వాళ్ళు ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నారు. సో అలాంటి ఒక డిఫెన్స్ ఫోర్సే మన ఇండియా కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మళ్ళీ మనం ఐదర్ యుఎస్ మీద కానీ లేకపోతే చైనా మీద కానీ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కనుక వస్తే మేబీ మన ముంబై మీద కానీ కోల్కతా మీద కానీ ఆ యాస్ట్రాయిడ్ యొక్క ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటే మనం ఇప్పటి నుంచి ప్రిపేర్డ్గా కనుక లేకపోతే మళ్ళీ మనం చైనా మీద కానీ యుఎస్ఏ మీద కానీ అయితే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మన ఇస్రో ఈ విషయంలో కొంచెం, మన ఇస్రో నో డౌట్ ఎట్ ఆల్ చాలా మంచి వర్క్ చేస్తుంది. బట్ మన గవర్నమెంట్ కూడా కొంచెం పుష్ ఇచ్చి ఇస్రో చేయాల్సిన థింగ్స్కి సపోర్ట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా గత 2 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు అనుకుంటా, ఈ ఫిబ్రవరి 2025కి 3 years అవుతుంది ఏదైతే రష్యా యుక్రెయిన్ వార్ ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి రీసెంట్గా సౌదీ అరేబియాలో యుఎస్ ఉన్న రష్యన్ అఫీషియల్స్ అయితే మీట్ అయ్యారు. ఇవ్వండి, ఈ మీటింగ్ లో జెలెన్స్కీని అయితే పిలవలేదు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఆయన అయితే పిలవలేదు. రష్యా అండ్ యుఎస్ అయితే మాట్లాడుకున్నారు. బట్ ఈ మీటింగ్ అయ్యాక జెలెన్స్కీని, మీకు ఈ మీటింగ్ గురించి తెలుసా, అయితే ఈ మీటింగ్ లో జరిగిన ఇష్యూస్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అంటే, యుక్రెయిన్ యుక్రెయిన్ ఆన్ టేబుల్ మీదకి రాకుండా ఏ డీల్ కూడా ఫైనల్ కాదు. సో యుక్రెయిన్ లేకుండా ఏ డీల్ చేసినా లేకపోతే ఎన్ని కంట్రీస్ మాట్లాడుకున్నా ఇది పీస్ వైపు అయితే ఆ మాటలు సాగవని అయితే ఆయన చెప్పారు. బట్ డొనాల్డ్ ట్రంప్ అయితే జెలెన్స్కీని ఈ మధ్య చాలా ర్యాగింగ్ అయితే చేస్తున్నారు. సో చూద్దాం ఈ వార్ ఎలా ఎండ్ అవుతుంది అనేది అయితే కన్ఫర్మ్ గా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనం ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, మైక్రోసాఫ్ట్ నుంచి మైరోనా అని ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ అయితే వాళ్ళు అన్వీల్ చేశారు. ఇది కన్ఫర్మ్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో దానిలో ఒక మైల్ స్టోన్ అని అయితే చెప్పాలి. సో నేను దీని మీద ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో అయితే చేశాను, దాన్ని ఒకసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇజ్రాయెల్ అండ్ గాజా మధ్య కూడా ఎటువంటి రకమైన పీస్ వచ్చే ఆప్షన్స్ అయితే లేవు. రీసెంట్గా ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ టెల్ అవీవ్లో ఒక 3 buses అయితే బ్లాస్ట్ చేయడం జరిగింది. దానివల్ల మళ్ళీ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ మధ్య లేకపోతే ఇజ్రాయెల్ అండ్ వెస్ట్ బ్యాంక్ మధ్య కూడా మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యే పొజిషన్ అయితే కనబడుతుంది. అండ్ అలాగే ఈసారి ఒకవేళ యుద్ధం కనుక స్టార్ట్ అయితే కంప్లీట్ పాలెస్టైన్ అనే దేశం ఆఖరికి మన ప్రపంచం మ్యాప్ లో కనపడకుండా పోయే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ ఇజ్రాయెల్ పాలెస్టైన్ మధ్య అసలు ఇష్యూ ఏంటి, ఇజ్రాయెల్
ఎందుకు ఇలా చేస్తున్నా అనే దాని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.